న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. అన్నదాతల ముఖాలలో ఆనందం. అసెంబ్లీ ఆవరణలో రెండో విడత రుణమాఫీని ప్రకటించిన సీఎం. పాల్గొన్న పలు పార్టీల నాయకులు. ఆర్మూర్ మున్సిపాలిటీ అక్రమాలపై బీజేపీ నిరసన. కలెక్టర్ చొరవ తీసుకుని విచారణ జరపాలని డిమాండ్. పండగ వాతావరణంలో రుణమాఫీ. లాంఛనంగా చెక్కులను అందజేసిన కలెక్టర్. పొతంగల్ మండల కేంద్రంలో వ్యక్తి దారుణ హత్య. ఆధారాల కోసం అన్వేషిస్తున్న పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బోధన్ ఏసీపీ. దగ్గర పడుతున్న ఆషాఢ మాసం. ఉమ్మడి జిల్లాలలో బోనాల పండగ. గ్రామ దేవతలకు బోనం సమర్పించిన పోచారం. ఈ నెల 18న ₹1,00,000 క్రాప్ లోన్ కలిగిన రైతులకు విముక్తి కల్పించిన ప్రభుత్వం రెండో విడతను మంగళవారం చేసింది. 1,50,000 రుణం కలిగిన వారికి పూర్తి రుణం మాఫీ చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆగస్టు 15 వరకు మూడవ విడతలో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో పొందుపరిచారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రైతును రాజు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా 1,50,000 రుణమాఫీ చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. వేదికపై మంత్రులు హాసీనులయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇదే సమయంలో వివిధ జిల్లా కలెక్టరేట్లలో జిల్లా కలెక్టర్లు రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. సుమారు 7 లక్షల మంది రైతులకు మంగళవారం 6,500 కోట్లు విడుదల చేశారు. ₹1,00,000 వరకు ఈ నెల 18న రుణమాఫీ చేసిన ప్రభుత్వం 1,50,000 కేటగిరీలో ఉన్న రైతులకు ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేస్తామని అప్పుడే ప్రకటించింది. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టింది. ఈ నెల 15న జీవో నెంబర్ 547 జారీ చేసింది. తొలి విడతలో 11.50 లక్షల మంది రైతులకు 6,080 కోట్లు విడుదల చేసింది. మిగిలిన నిధులకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంది. దీంతో ఖజానాలో 7,000 కోట్ల వరకు పోగయ్యాయి. రెండో విడతకు ఈ నిధులు సరిపోతాయనే ఉద్దేశంతో మంగళవారం పంపిణీకి శ్రీకారం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్ వ్యాపారులు బ్యాంకుల వద్ద కోట్ల రూపాయల అప్పులు తీసుకుని వ్యాపారం మదువలేనిదని, లాస్ అయ్యామని తప్పుడు లెక్కలు చూపి కోట్ల రూపాయల నిధులను ఎగ్గొట్టారన్నారు. అలాంటిది మనందరి అన్నం పెట్టే అన్నదాత క్రాప్ లోన్ తీసుకుని సకాలంలో చెల్లించక బ్యాంక్ వారి ఒత్తిడికి లోనై తన పరువు పోయిందని భావించి కొందరు అఘాయిత్యాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. కాలం సహకరించకపోవడం, సాగు చేసిన పంట దిగుబడి రాకపోవడం, విక్రయించిన మద్దతు ధర రాకపోవడం వల్ల రైతులు దిగులు చెంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారికి అండగా ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలలో చేయలేకపోయిందని విమర్శించారు. విడతల వారీగా మాఫీ చేయడం వల్ల తీసుకున్న రుణం వడ్డీ కూడా తీరలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. రుణమాఫీ కలిగిన వారికి చెక్కులను అందజేశారు. తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యం అని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా.
ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది. కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా, అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, లేదా మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, రైతు 10 మందికి సహాయపడడానికి, 10 మందికి పట్టెడు అన్నం పెట్టడానికి, తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు, 10 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో, పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో, వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక, బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పులవాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరులు బండాలి అని ఆలోచన చేసినరో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. అందుకే మే 6, 2022 నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదు, వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు, పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరూ చేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2014లో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు, 5 సంవత్సరాలు 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయి రైతుకు ఇచ్చిన 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు. ఆనాడు ధనిక రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం 1 లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు 19,000 కోట్లకేసి చివరికి 12,000 కోట్ల. ఆర్మూర్ మున్సిపల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విజిలెన్స్ కి ఫిర్యాదు చేసిన స్పందన కరువైందన్నారు. ఈ చర్యను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఆర్మూర్ మున్సిపల్ అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విజిలెన్స్ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
విజిలెన్స్ కి రాసిన ఫిర్యాదుపై ముఖ్యమంత్రి స్పందించి విచారణ వేగవంతం చేయాలన్నారు. అలాగే కాలం చెల్లిన BS4 వాహనాల కొనుగోలుపై, అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపులపై విచారణ జరిపించాలని, అలాగే ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ పరిధిలో గల అసైన్డ్ భూములను గుర్తించే విధంగా RDOకి లేఖ రాయాలని మున్సిపల్ కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ ఒకసారి కూడా ఆర్మూర్ మున్సిపల్లో జరుగుతున్న అక్రమాల గురించి విచారణ జరిపించలేదన్నారు. జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఆఫీసును సందర్శించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే రద్దయిన ఇంటి నెంబర్లను రిజిస్ట్రేషన్ చేయకుండా మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్ట్రార్ కు నివేదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, కిసాన్ మోర్చా నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, పట్టణ ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ప్రకాష్, యువ మోర్చా నాయకులు ప్రశాంత్, ఉదయగౌడ్, భరత్ కుమార్, బాషెట్టి రాజ్ కుమార్, దక్షిణామూర్తి, విజయానంద్, రాము, కిరణ్, జయగిరిత శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మేము జూన్ 6వ తారీఖు నాడు ఫిర్యాదు చేసినాం. అంతకుముందు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కూడా విజిలెన్స్ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు గడుస్తున్నా ఎక్కడ కూడా ఆర్మూర్ మున్సిపల్లో అక్రమ ఇంటి నంబర్లపై, ముఖ్యంగా ఏదైతే అసైన్మెంట్ భూములలో అక్రమ ఇంటి నంబర్లు ఇచ్చి దాన్ని నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో కేవలం ఇంటి నెంబర్ ద్వారా ప్రభుత్వ భూమిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ జిల్లా కలెక్టరు, ఈయన జిల్లా కలెక్టర్ కాదు, ఈయన జిల్లా కలెక్షన్ ఆఫీసరు. ఈ జిల్లా కలెక్షన్ ఆఫీసర్ ఏం చేస్తుందంటే అందిన కాడికి దండుకొని నేను తెలంగాణ కాదు నేను ఆంధ్ర వెళ్ళిపోతా అనే విధంగా ఈ యొక్క కలెక్టర్ వివరిస్తున్నాడు. తక్షణం జిల్లా కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్టనే కాలం తీరిన వాహనాలను సుమారు 16 ఆటో రిక్షాలను ఏదైతే ఆటో ట్రాలీలను కొనుగోలు చేసి అది BS4 ఏదైతే 2020లో BS4 కొనుగోలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు BS4 వాహనాలను కొనుగోలు చేసి 3 ఏళ్లు గడుస్తున్నా కానీ ఇప్పటిదాకా ఒక్క రిజిస్ట్రేషన్ లేదు బండికి, దానికి ఇన్సూరెన్స్ లేదు. దీని మీద అప్పటి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలా, విచారణ జరిపించాలా అని అంటే ఇప్పటిదాకా ఎటువంటి ఆ కాలం తీరిన వాహనాలు రోడ్డు మీద తిరిగితే మాత్రము మున్సిపల్ గవర్నమెంట్ తిరిగితే ఏం కాదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇవాళ హెల్మెట్ లేదనో లేకుంటే ఏది అన్ని ఉండంగా కూడా ఇంట్లో దస్తావేజులు మర్చిపోయినా అంటే మాత్రము వందలు ఫైన్లు వేసే అధికారులు ఇవాళ మున్సిపల్ 16 వాహనాలు ఇష్టారీతిన తిరుగుతుంటే కళ్ళు మూసుకున్నారా అని సందర్భంగా అధికారులను ప్రశ్నిస్తున్నాం. అట్లనే ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అక్రమంగా డాక్యుమెంట్లు తయారవుతున్నాయి నంబర్లతో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా దోషేస్తున్నారు. ఒక పేదోడు ఈ మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా చిన్నగా తన కడుపు కోసం పొద్దున వచ్చి సాయంత్రం చేస్తే ఆయన మీద ఏం చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, పన్ను వసూలు చేస్తారు. ఇవాళ ఎలైట్ బార్ అనే రెస్టారెంట్ కు ఇవాళ హౌస్ నెంబర్ క్యాన్సిల్ చేసి నడుస్తున్నది. ఇప్పటిదాకా దానికి ఫైన్ లేదు, దానికి పన్ను లేదు. మరి ఇది ఏం రాజ్యమో అని అడుగుతున్నాం. దానికి ముఖ్యంగా ఆద్యుడు జిల్లా కలెక్టర్. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు లెటర్ రాసినా గానీ ఒక పక్క నియోజకం చెందిన సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఆర్మూర్ మున్సిపాలిటీకి వచ్చి మీరు అక్రమాలకు ఏం చేయము, మీరు అక్రమాలు చేసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్న సుదర్శన్ రెడ్డి తీరు కూడా మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి. పండగ వాతావరణంలో రైతు రుణమాఫీ మలివిడత నిధుల విడుదల ప్రక్రియ జరిగింది. కలెక్టరేట్ లో రైతులకు లాంఛనంగా చెక్కులు అందజేశారు. రుణమాఫీతో అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సమస్యలు ఉంటే 7288945554 7288945557 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ 2024 మలివిడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణ నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు ఉన్నత అధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన లబ్ధిదారులైన రైతులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానుల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు, సహకార సంఘాల చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు. జిల్లాలోని 31 రైతు వేదికలలోనూ రుణమాఫీ మలివిడత నిధుల విడుదల కార్యక్రమం కొనసాగగా ఎక్కడికక్కడ రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
ఒకే పంట కాలంలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు లబ్ధిదారులైన పలువురు రైతులకు 2వ విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశారు. రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ద్వారా రైతుల ఖాతాలలో 31,000 కోట్లు జమ చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ నెల 18న ₹1,00,000 లోపు రుణాలను మాఫీ చేయగా, మలి విడతగా ప్రస్తుతం ₹1,50,000 లోపు రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసిందన్నారు. రుణమాఫీ ద్వారా జిల్లాలో మొదటి విడతలో 44,469 మంది రైతు కుటుంబాలకు 225 కోట్ల మేర లబ్ధి చేకూర్చగా, మలి విడతలో 22,868 మంది రైతు కుటుంబాలకు 210 కోట్ల నిధులను వారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్ వివరించారు. రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమం జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికే తొలి విడత మాఫీకి సంబంధించి 517 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించేందుకు వీలు పడని రైతులు నేరుగా 7288945557, 7288945554 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు అన్నదాతలకు తోడ్పాటును అందించాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన మలి విడత రుణమాఫీ నిధులను 2 రోజుల్లోపు రైతుల ఖాతాలలో అందుబాటులో ఉండేలా చూడాలని, వారు తమ అవసరాల కోసం ఆ నిధులను వినియోగించుకునే విధంగా చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. తొలి మలి విడతల్లో రుణమాఫీ పొందిన రైతులందరికీ జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చవాన్, పాపయ్య, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కేంద్రంలో ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతు మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. సో మనకి మన జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లోని, అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా ఈ రైతు రుణమాఫీ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్న బ్యాంకర్లు అందరికి కూడా మా ధన్యవాదాలు. సో మనము బ్యాంకర్స్ కూడా ఏదైతే ఈ రుణమాఫీ జరుగుతుందో ఇది అనేది అమౌంట్ రైతులకి అందాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ లోన్స్ ఏదైతే రుణమాఫీ అవుతుందో అది అందరికి కూడా రైతులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే విధంగా రైతులకు మనము బ్యాంకర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ అంటే ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో మనకి రైతులకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కేంద్రంలో మనము ఒక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానికి మీరు ఫిజికల్ గా రాకుండా ఫోన్ ద్వారా కూడా మీరు కంప్లైంట్లు చేసుకోవచ్చు. ఆ నెంబర్లు కూడా చెప్తున్నాము. సో ఆల్రెడీ మనకి జిల్లాలో ఇంతవరకు 517 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. సో మనకి 2 ఫోన్ నెంబర్స్ 7288945557 ఒక ఫోన్ నెంబరు, అదే విధంగా 7288945554. సో ఈ 2 ఫోన్ నెంబర్ల ద్వారా కూడా మనకి రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫీల్డ్ లెవెల్లో దీనికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా బ్యాంకర్స్ అందరికీ నా విజ్ఞప్తి, ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి, సో మీకు ఏదైతే బ్యాంక్ కి సెంట్రలైజ్డ్ గా అమౌంట్ వస్తుందో అది కూడా వితిన్ 2 days లో రైతులకి చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన బ్యాంకర్స్ కూడా రైతులు బ్యాంక్ కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదైతే ఇష్యూ ఉందో దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడము, అదే విధంగా ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ లో పడిన అమౌంట్ విత్డ్రా చేసుకునే విధంగా వాళ్ళని కోఆపరేట్ చేస్తారని బ్యాంకర్స్ అందరికి కూడా కోరుకుంటున్నాము. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ చేస్తుందో ఆ ఫలితాలు ఖచ్చితంగా రైతులకి అందజేయాలి. దాంట్లో బ్యాంకర్స్ అదే విధంగా వ్యవసాయ శాఖ అధికారుల పాత్ర చాలా కీలకం. సో వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్స్ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఫీల్డ్ లెవెల్లో రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాము.
సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన బ్యాంకర్స్ కూడా ఇక్కడ కొంత డమ్మీ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికి కూడా అకౌంట్స్ లో అమౌంట్ క్రెడిట్ ఈ రోజు జరుగుతుంది. సో ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ముందు చెప్పిన ఫోన్ నెంబర్స్ కి మీరు మీ ఇష్యూస్ అనేది చెప్పగలరు. సో అదే విధంగా మనకి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఏఈఓస్ ఏఓస్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా రైతు రుణమాఫీ ప్రక్రియలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయగలరు. సో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు అందరం కూడా ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో రైతులకి 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా స్మూత్ గా జరగడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఇందువల్ల మనకి ఫైనల్ గా రైతు రుణమాఫీ మలివింత కార్యక్రమానికి వచ్చిన మీ రైతులందరికీ, అదే విధంగా మన జిల్లాలో కూడా 31 రైతు వేదికల ద్వారా కూడా మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ కూడా వాళ్ళు వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్లో జరిగింది. బీసీ కాలనీకి చెందిన లాలయ్య తన ఇంట్లో హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐ జయేష్ రెడ్డి, ఎస్ఐ సందీప్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో ఆధారాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో మేత్రి లాలయ్య ఇంట్లో దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నట్లు తెలిసింది. లాలయ్యకు 2 భార్యలు కాగా మొదటి భార్యకు మతిస్థిమితం లేదని బంధువులు తెలిపారు. వీరికి 6 సంతానం. ఆస్తి తగాదాల మరి ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అని అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడి తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూత్రూర్ సిఐ జయేష్ రెడ్డి, కోటగిరి ఎస్ఐ సందీప్ చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు మొక్కడం ఆనవాయితీ. ఆషాఢ మాసం దగ్గర పడుతున్న సమయంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం బోనం ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు. బాన్స్వాడలో ఘనంగా బోనాల పండుగ జరుపుకున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రస్ చైర్మన్ కాసుల బాలరాజు బోనాలను నెత్తినెత్తుకుని ఊరేగింపుగా ఆలయాలకు బయలుదేరారు. బాన్స్వాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలతో పాటు బీర్కూర్ గ్రామంలో మంగళవారం ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఇంటింటికి బోనాలు తీసి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా బాజా భజంత్రీల మధ్య వెళ్లారు. ప్రతి ఏడులాగే అమ్మవారు అందరినీ చల్లంగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురియాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, చిన్న పెద్దలు అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు దీవించాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం పార్టీ మారుతున్నా అని చెప్పిన విషయం పచ్చి అబద్దమని, కేవలం అతని కొడుకుల బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే పార్టీ మారారని అన్నారు. కాంట్రాక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు బిల్లుల గురించి చేరారని ఎద్దేవా చేశారు. బాన్స్వాడలోని ఏనుగు రవీందర్ రెడ్డి కార్యాలయంలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం పార్టీ మారుతున్నా అని చెప్పిన విషయం పచ్చి అబద్దమన్నారు. కేవలం అతని కొడుకుల బిల్లులు మంజూరు చేయించుకోవడానికి కోసమే పార్టీ మారారని అన్నారు. నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు చేసిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఇబ్బంది పడుతుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారి కేవలం అతని పుత్రుడి బిల్లులు 5,35,00,000 మంజూరు చేసుకున్నారని, దీనికోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. ఇకనైనా పోచారం శ్రీనివాస్ రెడ్డి అబద్దాలు, అసత్యాలు చెప్పడం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ దేశాయ్, శివరాజ్ దేశాయ్, హనుమాన్లు, కమలాకర్ రెడ్డి, మంత్రి గణేష్ ప్రతాప్ సింగ్ రాథోడ్, శ్రీనివాస్ యాదవ్, అరిగై సాయిలు తదితరులు పాల్గొన్నారు. నేను మీకోసం పార్టీ మారినా అని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. మరి 4వ తారీఖు నాడు పొందినటువంటి 5,30,00,000 చెక్కు మీ కుమారుకు సంబంధించింది. మీరు రాజకీయ లబ్ధి కోసం, కాంట్రాక్టుల చెల్లింపుల కోసం వచ్చింది కాదని మేము అడుగుతాం. వాస్తవాలు ఒక రకంగా ఉంటే మీరు మాట్లాడే పద్ధతి ఒక రకంగా, మీ వ్యవహారం ఒక రకంగా చేస్తూ, మీరు గతంలో
బీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో మీకు నచ్చినట్టు వ్యవహరించలేము, కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి పద్ధతి నడవదు అని చెప్పేసి చెప్తాను. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మరియు ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ బాక్సింగ్ విజేతగా నిలిచాడు. 2024లో సబ్ జూనియర్ ఫిట్ చెస్ బాక్సింగ్ లో 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. బాన్స్వాడకు చెందిన పోచారం వృషాంక్ రెడ్డి. మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మనవడు, మాజీ నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుమారుడు పోచారం వృషాంక్ రెడ్డి కోల్కతాలోని ఖుదిరామ్ అనుశీలన్ కేంద్రంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పోచారం వృషాంక్ రెడ్డి కేరళకు చెందిన క్రీడాకారునిపై విజయం సాధించి బంగారు పతకం సాధించారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించి సీనియర్ మహిళా విభాగంలో కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన క్రీడాకారిణి వరల్డ్ ఛాంపియన్ తకడపల్లి ప్రతిభ 5 గోల్డ్ మెడల్స్, సబ్ జూనియర్స్ విభాగంలో బాన్స్వాడకు చెందిన రుషాంక్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్, సీనియర్ పురుషుల విభాగంలో పిట్లంకు చెందిన తకడపల్లి విజయ్ రాఘవేంద్ర 2 సిల్వర్ మెడల్స్ సాధించారు. On the road of chess, the match is going to be quite interesting, that is for sure. That's for sure. That's for sure. That was a friendly okay, and there goes the bell. We're already here with the first few moves, and I believe that's mirroring there. For a split second, that did happen. We see the pieces spreading out. I think both of them are fighting to dominate the centerpiece of the board. Okay, and Devik has made some major moves already. Oh, and Devik is not stopping there, and the opponent is equally trying his level best. I think White is also doing equally phenomenal. Like, at such a young age, these two kids are up there performing. Damn. I think we have some major moves by both White as well as Black. Do we have a winner? They're both moving towards each other on the board of chess, and I really believe they have something in mind. But what comes to play and what move is in their favor will only lead them to victory. Yes, I think both of them are waiting for that one move that will lead them to victory. One's loss is the other's gain, and that is the rule of life and chess as well. Yes, definitely. That's definitely what sports, what life, what chess, and what chess boxing is all about. And especially our new event, Chess Boxing Fit, is all about. I believe this championship have given a great stage, given a great exposure to a lot of
sportsmen of this country. Like, I think this is a really great platform for them to showcase their skills. Exactly. This is where people come for recognition. This is exactly what this sport is about. Very underrated, yet very good. Yes, definitely. It's, you know, as people usually say, like, this is that one sport that gives you recognition, and like this is that one championship that has given recognition to a lot of unknown sportsmen. You know how it is said, Rachit, it's always the underdogs. I know, right? I believe this is a long game and exciting as well. It's a very intellectual game, yet tiring, and it's very refreshing to see young talents like them to perform, like to see them perform here. Yeah, and they're not at all underconfident. Each and every move they play, each and every punches they put in has a lot of practice and lot of confidence with it. Yes, definitely. And I think the best part of it all is I like till now, be it yesterday, be it today, I haven't seen any one of them backing out. Like, जीतना है तो जीतना है, हारना है तो कोई नहीं. But they are not backing out. గాడిల పాలనకు చరమగీతం పాడి నేడు ప్రజాపాలన చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వెల్లడించారు. ప్రజలు నేరుగా కలిసేందుకు ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను తొలగించామని గొప్పలు చెప్పారు. నాటికి నేటికి ఏమి మారింది? ఆశా వర్కర్ల సమస్యల కోసం చలో అసెంబ్లీ పిలుపునిస్తే నాయకులను హౌస్ అరెస్ట్ చేయడమా అని ప్రశ్నిస్తున్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా? ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అక్రమ అరెస్టులా అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యోగ కార్మికుల ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. కనీస వేతనం అమలు చేయమంటే అరెస్టుల, అక్రమ అరెస్టులను ఆమె సిఐటియు పక్షాన తీవ్రంగా ఖండించారు. ఖండన నిజామాబాద్ జిల్లాలో ఆశ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల కనీస వేతనం అమలు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అర్ధరాత్రి కార్మికుల ఇళ్లలో వెళ్లి నోటీసులు ఇచ్చుకుంటూ ధర్నాలకు వెళ్లొద్దు, పర్మిషన్ లేదు అని సంతకాలు తీసుకుంటూ బెదిరిస్తున్నారన్నారు. ఒక్కరోజు ముందే సిఐటియు నాయకత్వాన్ని కార్మికులకు అక్రమ అరెస్టులకు పాల్పడడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ఈ విధానంను ఆమె తీవ్రంగా ఖండించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ పారితోషికం వద్దు, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, 15 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన కనీస వేతనం 18,000 రూపాయలు, ఆరోగ్య కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ బయలుదేరుతున్న ఆశాలను, కార్యకర్తలను, గ్రామ పంచాయతీ కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు నిర్బంధించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నెంబర్ 51ని ఉపసంహరించుకోవాలని, మున్సిపల్ కార్మికుల వలె కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారము 16,600 రూపాయలు అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ మహాధర్నాకు బయలుదేరుతున్న పంచాయతీ కార్మికుల ఇండ్లకు వెళ్లి అర్ధరాత్రిలో పోలీసులు అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. అరెస్టులతో, నిర్బంధాలతో ఉద్యోగ కార్మికుల ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన నిర్బంధాలతోని సాగిందని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ కార్మికుల పక్షపాతిగా వ్యవహరించాలని కోరారు. వారి శ్రమకు వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన కార్మికులను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎ రమేష్ బాబు, రామ్మోహన్ రావు, ఈవీఎల్ నారాయణ, లక్ష్మి, సువర్ణ, సబితా, లావణ్య, కవిత, అశోక్, గంగారాం, శ్రీకాంత్, రాజేశ్వరి, సాహిరా, పర్వీన్, సుమ, అనుస, రాజ్యలక్ష్మి, కౌసర్, ఆసియా, షాహిన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నన్నేసాబ్, జిల్లా నాయకులు షాదుల్లా, సలీమా, వహీదా, సైమా, సుల్తానా,
ఇందిరా భారతి చంద్రకళ ఆశా వర్కర్లకు గ్రామ పంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికులను అరెస్టు చేశారన్నారు. వర్కర్లు గ్రామ పంచాయతీ కార్మికులు చలో హైదరాబాద్ ఉండే ఈరోజు ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం నుండి కార్మికులకు ఆశాలకు గ్రామ పంచాయతీ కార్మికులకు అదనంగా మున్సిపల్ కార్మికులకు నోటీసులు ఇచ్చుకుంటా సంతకాలు తీసుకుంటూ మీరు ధర్నాలకు పర్మిషన్ లేదు వెళ్ళొద్దని చెప్పిస్తూ బెదిరిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ప్రభుత్వం ఏదైతే పోరాటాలకు నిర్బంధంతో ఆపాలని చూస్తే ఇది సరైంది కాదు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఇవాళ నిర్బంధంతో కార్మికుల ఉద్యమాలని అణచివేయాలని చూసిందో, గత ప్రభుత్వానికి ఏదైతే ఇవాళ గద్దెదించారో ఈ ప్రభుత్వానికి కూడా అది రాకుండా చూడాలి అనేదే సిఐటిగా చెప్తా ఉన్నాం. అక్రమ అరెస్టులతోటి ఉద్యమాలని మీరు ఆపలేరు. ఏదైతే ఆశాలకు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికలకు ముందు మీరు హామీలు ఇచ్చారో సమ్మె సందర్భంగా ఆ హామీని అమలు చేయండి అనేది అడుగుతా ఉన్నాం. ఆశాలకు 18,000 ఇవ్వాలి అనేది, అదేవిధంగా ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైతే మున్సిపాలిటీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నారో అదే ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అదే రకంగా వేతనాలు ఇవ్వాలనేది, దాంతోపాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అనేది, ఈ సమస్యల మీద ఏదైతే ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మమ్మల్ని చర్చించండి, మా సమస్యలను బడ్జెట్లో మా డబ్బులను కేటాయించండి అని అడిగితే సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భం కూడా ఆశాల గురించి కానీ, మున్సిపల్ గురించి కానీ, అంగన్వాడీల గురించి కానీ, కార్మికుల సమస్యల మీద ఈ ప్రభుత్వం ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారో కనీస వేతనం 18,000 అడిగితే కూడా కనీసం ఎక్కడ చర్చ రాలేదు. ఇలాంటి సందర్భాలలో అడగడానికి మా సమస్యల మీద అనేక సార్లు వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి వెళ్దామని అనుకుంటే ముందు ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధానికి గురి చేస్తూ ఉంది. ఇది సరైంది కాదు. ఏదైతే గత ప్రభుత్వంలో సమ్మె సందర్భంగా హామీ ఇచ్చిందో అదే హామీని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అమలు చేయండి అని అడుగుతా ఉన్నాం. నిర్బంధంతో ఉద్యమాన్ని ఆపాలంటే ఇది సరైంది కాదు. ఖచ్చితంగా ఈ పోరాటాలను ఉధృతం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి మా సమస్యలను పరిష్కారం చేసుకుంటామనేదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా అరెస్టు చేసిన ఆశా వర్కర్లకు, గ్రామ పంచాయతీ కార్మికులకు నాయకత్వానికి వెంటనే విడుదల చేయాలి బేషరతుగా అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరెస్టులకు వెంటనే ఆపాలి అనేది కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను పట్ల దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులపై, నోటీసులపై దృష్టి కాదు, సమస్యలపై దృష్టి పెడితే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికుల పట్ల సమస్యలపై దృష్టి పెట్టండి అనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రాబోయే కాలంలో సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తాం. 2 లక్షల రుణమాఫీ అందరికీ వర్తింపచేయాలన్నారు. కౌలు రైతులకు రైతు బీమా మరియు రైతు బంధు వెంటనే అమలు చేయాలి అని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరాలన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాటుకూరి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ప్రభుత్వం వెంటనే రుణమాఫీ అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారెంటీలు తప్పక అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం ఇచ్చి మభ్యపెట్టి రైతులను మోసగించి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చిత్తశుద్ధి కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిని చెప్పుకుంటే సరిపోదని వెంటనే కౌలు రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ వర్తింపచేయాలన్నారు. దీంతో పాటు రైతు బంధు అమలు చేయాలన్నారు. కౌలు రైతులకు రైతు బీమా అమలు చేసి పంట పెట్టుబడిగా కొత్తగా రైతు రుణాలు అందజేయాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఆందోళన చేపడతామన్నారు. స్పందించకుంటే ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని భారతీయ జనతా పార్టీ కిసాన్ ఖేర్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండలం భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు చౌకి లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు చిటికెల సుదర్శన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి విఠల్, గడ్డం సాయిబాబా, నర్సయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా పిలుపు మేరకు
నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల రెవెన్యూ కేంద్రంలో ఈరోజు గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వాళ్ళు ఇచ్చిన హామీలలో ముఖ్యంగా రైతులకు సంబంధించిన హామీలలో 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 లోపు చేస్తున్నాడు. ఇంతవరకు చేయకపోవడం అనేది దుర్మార్గ చర్య. మరియు దాని మీద కమిటీలేసి కాలయాపన వేస్తుండు. అందులో దాని నిరసనగా ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో డిచ్పల్లిలో స్థానిక డిచ్పల్లి కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సూర్యశెట్టి గారు అట్లాగే జిల్లా కార్యవర్గ సభ్యులు విఠల్ గారు మరియు కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఎంఆర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలా, కళ్ళు తెరిచేంత వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. అట్లాగే 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఎకరానికి 7.5 ఇస్తానని చెప్పారు. ఆల్రెడీ పంటలు ఇప్పుడు వేసుకోవడం అయిపోయింది, ఇంతవరకు ₹1 లేదు. అట్లానే కౌలు రైతులకు 12,000 ఇస్తున్నాడు, అది కూడా లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నాడు, అది కూడా లేదు. అట్లాగే ప్రతి పంటకు ₹500 బోనస్ పెట్టుకుంటున్నాడు, అది కూడా అడికెక్కిపోయింది. అసలు ఈ ప్రభుత్వము ఎన్నికలలో గుర్రం చూపించి ఎన్నికల తర్వాత గాడిద చూపిస్తుంది. అందుకోసం రేవంత్ రెడ్డి అర్థం కాక గాడిద గుడ్డు చూపిస్తుంది. అసలు గాడిద గుడ్డే పెట్టే విషయం మనకు తెలియదు. ఇప్పుడైనా కళ్ళు తెరవాలి, ప్రజలను మోసం చేయొద్దు. ఇటు మహిళలకు ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా త్వరగా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెరవేర్చకపోతే కిసాన్ మోర్చాలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని మెడ వంచైనా సరే ఈ యొక్క ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాకా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తుండే. అక్రమ అరెస్టులను విడనాడి బైండ్ ఓవర్ల పేరుతో కార్మికులపై వేధింపులను ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుండి కార్మికులను, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. అనవసర విషయాలపైన సంబంధం లేని కార్యక్రమాలపైన పైనుండి పేర్లు వచ్చినాయనే పేరుతో వివిధ రంగాల కార్మికులను, ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తూ బైండ్ ఓవర్ల పేరుతో నిర్బంధించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. ఒకవైపు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన కార్యక్రమాలను తెలియజేయాలని అందుకొరకు ధర్నా చౌక్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం దానికి విరుద్ధంగా నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం కొరకు తమ అభిప్రాయాలను వెల్లడించకుండా అణచివేసే పద్ధతిలో ముందస్తు బైండ్ ఓవర్ల పేరుతో అక్రమ అరెస్టులను జిల్లా పోలీసులు చేస్తున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదని, ఏ సంబంధం లేని కార్యక్రమాలలో పాల్గొనని మున్సిపల్ ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ పోలీస్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి కార్మికుల విధులకు ఆటంకం కల్పించకూడదని కోరారు. మున్సిపల్ కార్మికులతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ను, అట్లాగే సిపిఎం జిల్లా కార్యదర్శి అయిన మహేష్ బాబు అనే తనను బైండ్ ఓవర్ చేస్తున్నట్లు పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, ఏకనాథ్, మోహన్, సంతోష్ గౌడ్, శంకర్ తదితరులతో పాటు పాల్గొన్నారు. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ డ్రైవర్లని అక్రమంగా హైదరాబాద్ ప్రోగ్రాం లేకున్నా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేసి కూర్చోబెట్టడం ఒక భయోత్పాత వాతావరణాన్ని కార్మికుల్లో కల్పించడానికి దోహదపడ్డది పోలీస్ వర్గం. కాబట్టి ఇట్లాంటి అక్రమ అరెస్టుల్ని, అక్రమ బెదిరింపుల్ని మానుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజాస్వామ్యయుతంగా ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వానికి, అధికారులకి వివిధ సంఘాల రూపంలో మేము వినవించుకోవటం జరిగింది. ప్రభుత్వం స్పందించట్లేదు. కానీ ఈరోజు ఏ కార్యక్రమం లేకున్నా, ఏ రకమైనటువంటి అలజడి లేకున్నా ముందస్తు అరెస్టుల పేరుతోటి ఒక భయోత్పాత వాతావరణాన్ని మున్సిపల్ ఈ యొక్క కార్మికుల్లో కల్పించటం అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు జీవో నంబర్ 60 ప్రకారం అమలు జరపాలని, అట్లాగే వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలని కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అరెస్టులకి, ఈ బెదిరింపులకు, అదిరింపులకు కార్మిక వర్గం వెనుకడుగు వేయదు, భయపడదు అనేటువంటిది అధికారులు, పాలకవర్గం. రైతులకు 2వ విడత రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు రుణమాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
బాన్స్వాడ పట్టణంలోని పోచారం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం క్రింద బాన్స్వాడ నియోజకవర్గంలోని 187 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పోచారం పంపిణీ చేశారు. ప్రభుత్వం తలపెట్టిన రైతు రుణమాఫీ ప్రత్యక్ష వీక్షణం చేసేందుకు జిల్లాలోని రైతు వేదికలను సిద్ధం చేశారు. అసెంబ్లీ ఆవరణ నుండి జరిగే కార్యక్రమాన్ని రైతులు తిలకించారు. ఇందులవై గ్రామం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2వ విడత రుణమాఫీ జరిపారు. రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, ఏఈఓ ప్రకాష్ గౌడ్, శ్రీహరి మరియు రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతాంగానికి 2వ విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో 2 లక్షల రుణమాఫీ ప్రకటించాలని గుర్తు చేశారు. ఈ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు 15వ తేదీలోపు పూర్తిగా 3వ విడత 2 లక్షల వరకు మాఫీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ అధికారులు ప్రకాష్ గౌడ్, శ్రీహరి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోపాల్ మరియు వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అన్నదాత ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా రుణమాఫీ 2వ విడత జరిపింది. ప్రభుత్వం చేపడుతున్న పథకాన్ని రైతులకు వివరించేందుకు గాను రైతు వేదికలలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సిరికొండ మండలంలో గల రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ విడత రుణమాఫీ విడుదల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అన్ని గ్రామాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తేదీలోపు మిగిలిన 3వ విడత రుణమాఫీ చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనితో పాటు ఆరోగ్య గ్యారంటీలను ఖచ్చితంగా తెలంగాణలో అమలు పరుస్తారని మరోసారి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. 2వ విడత రుణమాఫీ కాని వారు ఎవ్వరూ కూడా అధైర్యపడవద్దని, ఏవైనా సందేహాలుంటే వ్యవసాయ అధికారులు రైతు వేదికలలో అందుబాటులో ఉంటారని, వాళ్ల దగ్గరకు వెళ్లి ఆధార్ కార్డు, అదేవిధంగా పట్టా, పాస్బుక్ ఇవ్వాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, గోవర్ధన్, గఫూర్ మియా, మండల కాంగ్రెస్ నాయకులు మరియు ఏఈఓ కృష్ణారెడ్డి, ఏఈఓ శ్రీకాంత్, ఏఈఓ సతీష్ మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలలో గంజాయి మాఫియా, ఇసుక మాఫియా, మొరం మాఫియా భూ కబ్జాలు చేసింది ఎవరో అని కాంగ్రెస్ ప్రశ్నించింది. వాటిని ప్రోత్సహించింది ఎవరు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఇప్పుడు మీ బూటకపు నాటకాలు, ధర్నాలు, రాస్తారోకోలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. బారాసా నాయకులపై మండిపడ్డారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదిరే స్వామి. మంగళవారం భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ సోమవారం భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నాపై మండిపడ్డారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముత్యాల సునీల్ కుమార్, ఈరవత్రి అనిల్, మానల మోహన్ రెడ్డి విమర్శించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలపైనే దృష్టి పెట్టడం జరిగిందన్నారు. వాటిలో ఇప్పటికే 4ని నెరవేర్చడం జరిగిందని, వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రజలకు 2 లక్షల రుణమాఫీ ముఖ్యమంత్రి 2 దఫాలు మాఫీ చేయడం జరిగిందన్నారు. దీంతో రైతులందరూ ఎంత సంతోషంగా ఉన్నారన్నారు. మీ బూటకపు ధర్నాలు, రాస్తారోకోలను పట్టించుకునే స్థితిలో ప్రజలు ఎవ్వరూ లేరని బారాసా నాయకులు గుర్తించాలన్నారు. మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో విజయ డంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భీమ్గల్ పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా కార్యదర్శి కుంట రమేష్, ఏసీసీఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, మల్లెల లక్ష్మణ్, రాజేష్, నారాయణ, షాదులా, మీరస్, శ్యామ్రాజ్, రంజిత్, నవీన్, శ్రీను, నవీద్, ప్రవీణ్, సేవాలాల్, ఆకాష్, చంద్రం, దానిష్, జుబేర్, దిషన్, అజహర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భీమ్గల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారో అది అనవసరంగా మా నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే మొన్న జరిగినటువంటి పరిణామాలకు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. గతంలో మీరు చేసిన అక్రమ దందాలు ప్రజలు గుర్తించే మిమ్మల్ని ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీ అక్రమాలు అంత ఇంత కాదు. ఇవాళ
ఇసుక మాఫియా కానీ, మురం దందా కానీ, భూ కబ్జాలు కానీ ఎన్ని కబ్జాలు చేసిరో, ఎన్ని అవినీతి చేసిరో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలు గుర్తించే మిమ్మల్ని వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. అనవసరంగా మా నాయకులైనటువంటి సునీల్ అన్న గారి పైన కానీ, ఇరవత్రి అనిల్ అన్న గారి పైన కానీ, మానవ మోహన్ రెడ్డి అన్న గారి పైన కానీ, అన్వేష్ రెడ్డి అన్న గారి పైన కానీ అసత్య ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ చెప్తున్నాం. మరోసారి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదు. ధర్నా చేయడం అనేది అతి నీచమైన చర్య. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేయడానికి మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, కింది స్థాయిలో ఉన్న నాయకులు కానీ మా దృష్టి అంతా కూడా దాని మీదే ఉంది. వచ్చ కాంగ్రెస్లోకి లోకమంతా పచ్చగానే అన్నట్టు వాళ్ళు ఏదైతే ఇంతకుముందు దొంగదండాలు, ఇసుక కానీ, మురం కానీ, భూకబ్జాలు కానీ ఇవన్నిటిలో మేము వచ్చిన తెల్లారి నుంచే ఆపేసినాం. గంజాయి కానీ, గంజాయి మరి గత 8 నెలల కింద విచ్చలవిడిగా రాష్ట్రంలో కానీ కాన్స్టిట్యున్సీ నెంబర్ 1గా ఉండే గంజాయి సప్లైలు. దానికి మరి మన చిన్నదొర గారి నాయకత్వం వహించిన విషయం అందరికీ తెలిసింది. ఈరోజు అవన్నింటినీ మా సునీల్ అన్న గారి నాయకత్వంలో విజయవంతంగా అడ్డుకున్నాం. వాళ్లకు ఎక్కడా కూడా అవకాశం లేదు దొంగ పనులు చేయడానికి. అవకాశం లేక ఏం చేసిందో వాళ్ళ మధ్యలో వాళ్ళు తాయి కొట్లాడుకొని ఒక డ్రామా క్రియేట్ చేసేసి ఇదంతా కూడా ఉష్క దందా చేస్తుర్రు, మురం దందా చేస్తుర్రు. మరి ఎక్కడ లేదు, ఉష్క దందా లేదు, మురం దందా లేదు. మరి ఇక్కడ ఏసీలు ఉంటే వాళ్ళు ఆధారాలతో సహా నిరూపించాలా. అధికారులు ఉన్నారు, పోలీసు యంత్రాంగం ఉన్నది. ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించినట్టయితే మా పార్టీ వాళ్ళు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, ఇతరులు ఎవరైనా శిక్షించడానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అనవసరంగా బట్టగాల్చి మీరు వేసే అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఊరుకోదని మీ అందరికీ ఈ పత్రిక ముఖంగా హెచ్చరిస్తున్నాం. మేమంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలనే దృష్టి మీదే ఉన్నాం తప్ప మాకు రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, వాటిలో ఎలా గెలవాలనే ఆలోచనతో ఉన్నాం తప్ప ప్రజలకు అన్ని పథకాలను అందించి తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రాబోయే ఎన్నికలలో మీరు ఏదైతే ఈరోజు ధర్నా చేస్తున్నారో ఆ ధర్నా అనేది కనబడకుండా పోయే రకంగా పరిపాలన చేస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా ప్రజలు ధర్నా చేసేవాడిని ఇచ్చి అనుకునే రకంగా మా పరిపాలన రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందడేసుకుంటాం. మేము ఈ తాటాక సప్పులకు కుందేలు భయపడే పరిపాలన కాదు మాది. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సునీల్ అన్న గారి నాయకత్వంలో, అట్లాగే మా కార్పొరేషన్ చైర్మన్ గారి నాయకత్వంలో పటిష్టమైన పరిపాలన, న్యాయవంతంగా, నీతిబద్ధంగా ఎవరైతే అట్టడుగు స్థాయిన పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే రకంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని దర్పల్లి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. బర్త్డేలు, పెళ్లి రోజు వేడుకలను విద్యార్థుల మధ్య జరుపుకుని వారికి పౌష్టిక ఆహారం అందిస్తే జీవితంలో తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని వారు పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన శిక్షా సప్తాహ కార్యక్రమం నేటితో ముగిసింది. ఇందులో భాగంగా మంగళవారం విద్యార్థులకు విందు భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనంలో పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెరిమిల నర్సయ్య విద్యార్థులకు అరటిపండ్లు, పల్లిపట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానం అమలు చేస్తే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అరటిపళ్ళు, పల్లిపట్టిలో బలవర్ధకమైన పోషకాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకునేవారు హోటళ్లలో జరుపుకుంటూ డబ్బులు అధికంగా ఖర్చు చేయకుండా విద్యార్థుల మధ్య జరుపుకోవాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు జీవితాంతం గుర్తుండిపోతాయని వారు తెలిపారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇంజాపురం మహేందర్, కాంగ్రెస్ నాయకులు చెరిమిలన్ శ్రీనివాస్, సురేందర్ గౌడ్, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ
పాఠశాల వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ అధ్యక్షురాలు హెడ్ మాస్టర్ మేడం గారు, అలాగే ఇతర ఉపాధ్యాయులందరికీ, ఈ పాఠశాల విద్యార్థులకు ముఖ్యంగా శుభాకాంక్షలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని పెంచాలని, మెరుగైన విద్యను అందించి వాళ్లకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ అతిథి భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు తర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో అతిథి భోజన కార్యక్రమానికి మేము రావడం మాకు చాలా ఆనందకరం. ముఖ్యంగా అతిథి భోజనం అనేది బర్త్డేలు కానీ, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర ఇంట్లో శుభకార్యాలని ఇళ్లలో కాకుండా పేద విద్యార్థుల మధ్య, స్కూల్ విద్యార్థుల మధ్య జరుపుకోవాలని, విద్యార్థులకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఈరోజు మేము ఈ పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి ముందుండి అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు, మండల ప్రజలకు మేము ఒక విన్నపం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల అంటే మన పాఠశాల, మన పిల్లలు చదువుకునే పాఠశాల. నిజంగా నిరుపేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి, వాళ్లకు మంచి విద్యను అందించడానికి ప్రభుత్వము ఆల్రెడీ మంచి బిల్డింగ్లు, హాస్టల్స్, కిచెన్, డైనింగ్ హాల్స్, మధ్యాహ్న భోజనం లాంటి కార్యక్రమాలని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజల నుంచి సహకారం అందితే వాళ్లకు మంచి ఉద్యమిస్తున్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ ప్రోగ్రాం ఈ రోజున యాక్టివ్గా సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ మండల కేంద్రమైనటువంటి దర్పల్లి గ్రామంలో ప్రభుత్వము నిర్వహించేటువంటి వారోత్సవాల ముగింపు ఈరోజు చివరి రోజున మరి అతిథి భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బాలరాజు గారు, నేను, మరి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మన పాఠశాల నిర్వాహకులైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు మంచిగా అందించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడానికి మరి గ్రామంలోని పెద్దలందరూ, అన్ని వర్గాల వారు, మనం చదువుకున్న స్కూల్లో మన పిల్లలతోటి మనం గడిపే విధంగా మరి ఏవైతే అతిథి అనే ప్రోగ్రాంకు పార్టిసిపేషన్ చేయడానికి పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ అన్ని కార్యక్రమాలను మన పేద విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంటుంది. అందులో భాగంగానే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సిబిఎస్లో చేపట్టవలసినటువంటి ఈ అతిథి కార్యక్రమాలు ఉంటాయో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టడం చాలా హర్షణీయం. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ప్రభుత్వ బడులలో విద్యను అభ్యసిస్తున్న వారు డ్రాప్ అవుట్ కాకుండా ఉండేందుకు గతంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. కాగా మరింత పౌష్టికంగా ఉండేందుకు గాను తిథి భోజనం అందించారు. శ్రీకొండ మండలంలో గల ప్రభుత్వ పాఠశాలలో మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు చేతుల మీదుగా తిథి భోజన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక సందర్భాలలో దీన్ని వినియోగించనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మరింత పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు తిథి అనే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని, దీనిలో స్థానికులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు. తిథి అనగా సామూహిక భోజనమని అన్నారు. మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మంచి పోషక ఆహారాన్ని అందించడానికి మధ్యాహ్న భోజనంలో సమాజ భాగస్వామ్యం చేసే విధంగా ఈ తిథి కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. అయితే ఈ కార్యక్రమం పండుగలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామాభివృద్ధి కమిటీ యువకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా తిథి భోజనం పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం జరిగింది. విద్యార్థులకు అందజేశారు. పడగల్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వ అతిథి భోజన పథకం అమలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకము అతిథి భోజనం విద్యార్థుల పట్ల మంచి ఆహారము, మంచి ఆరోగ్యం, మేలైన విద్యార్థులకు ప్రోత్సాహము, పాఠశాల భోజనము ఇంటిని మరిపించే విధంగా పిల్లలకు నూతన విద్యా బోధనలపై దృష్టి సారించే విధంగా ఉందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్, విద్యాభిమానులు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో తిథి భోజన పథకాన్ని ఏర్పాటు చేస్తూ డబుల్ కా మీఠా, మిర్చి, అరటిపండ్లు వంటి ప్రత్యేకమైన వంటకాలతో భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ హోసినా బేగం, ప్రధాన ఉపాధ్యాయులు ఏ రామచందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 10వ తరగతి విద్యార్థుల తల్లులు ఈ వంటకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గైని సంతోష, అంగరి సౌమ్య, మక్కహారిక, జరిలత, పులి మనీషా పాల్గొన్నారు. వేల్పూర్ మండల్ పడిగల గ్రామంలో ఉన్నత పాఠశాలలో ఈరోజు తిథి భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం 10th క్లాస్ పేరెంట్స్ మేమందరం కూడా ఏంటంటే పిల్లలకు మంచి పోషకాహారాలు అందించాలని, మంచి నీట్గా ఉండి మంచిగా చేసిన ఆహార పదార్థాలను అందించాలని మేమందరం కూడా ఒక మాట చేసుకొని పిల్లల కోసము మేము డబుల్ కా మీఠా, అదేవిధంగా మిర్చి, అదేవిధంగా హనుమంత్ గారు బనానాస్ కూడా స్పాన్సర్ చేశారు. దీనికోసం మేము చాలా సంతోషపడుతున్నాం. అంటే మాకు కష్టము అనేది కూడా ఏది అనిపించలేదు. ఎందుకంటే పిల్లల కోసం ఏదైనా కూడా అది కష్టమైనా మేము ఇష్టంగా చేయడానికి ముందుకొచ్చింది. శిక్షా సప్తాహలో భాగంగా 7వ రోజున తిథి భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయండి. దానికి అనుగుణంగా పడగల్ గ్రామంలోని పెద్దలని చాలామంది సంపాదించడం జరిగింది. కానీ స్వచ్ఛందంగా మా 10th క్లాస్ పేరెంట్స్ ముందుకు వచ్చేసేసి పిల్లల కోసం అని చెప్పేసి డబుల్ కా మీఠా స్వీటు, తర్వాత ఒక మిరపకాయ బజ్జీ, అట్లాగే యాళ్ళ హనుమంతరెడ్డి గారు అరటిపండు కోసం చెప్పేసి స్పాన్సర్ చేయడం జరిగింది. లోకల్ మా ఎంపీటీసీ గారు, అట్లాగే చైర్మన్ వసీమా గారు, పాఠశాల ఉపాధ్యాయ బృందము, అట్లాగే తప్పకుండా మా 10th క్లాస్ పేరెంట్స్ పొద్దున్నుంచి మార్నింగ్ 9 o'clock నుంచి పడితే 1 గంట వరకు వాళ్ళ శ్రమంతాన్ని కూడా వెచ్చించి పిల్లలకి మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని శుచి శుభ్రతతో అందించడం జరిగింది. ఈరోజు వారి సేవలు ఎల్లవేళలా కొనియాడదగినాయి. వచ్చే సంవత్సరం కూడా సేమ్ మళ్ళీ జూలై చివరి రోజు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేయకపోయిన కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఇట్లాగే ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి భావిస్తున్నాము. దీన్ని సహకరించిన అందరికీ కూడా మా రాగి ప్రభాకర్ గారితో సహా ప్రతి ఒక్కరికి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పిల్లలకి తిథి భోజనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. 10th క్లాస్ పేరెంట్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. ఈరోజు పిల్లలకి రుచికరమైన భోజనం పెట్టడం జరిగింది. డబల్ కా మీఠా, అరటిపండు, పిల్లలకి మిర్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుందామని అందరం. రుణమాఫీ వర్తించకుండా నిర్లక్ష్యం వహించిన సిరికొండ తూంపల్లి సొసైటీ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన సొసైటీ రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయం ముందు నిర్లక్ష్యం వహించిన అధికారుల చర్యలకు నిరసనగా అధికారుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకానికి సిరికొండ, తూంపల్లి సహకార సంఘాలలో అధికారుల నిర్లక్ష్యం రుణమాఫీకి నోచుకోకుండా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సిరికొండ సొసైటీ కార్యాలయం ముందు అధికారుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ పథకంకు సిరికొండ, తూంపల్లి సొసైటీ అధికారుల నిర్లక్ష్యంతో అప్పు తీసుకున్న రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు. అధికారులు ఇక్కడ సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రస్తుతం రైతాంగం నష్టపోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇక్కడి రైతుల సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీలో సక్రమంగా పనులు జరిగే విధంగా జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సిరికొండ, తూంపల్లి సొసైటీలలో రుణమాఫీ చేయాలని, లేకుంటే భవిష్యత్తులో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకొని తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లెంట్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, కె ఆశిష్, పి ప్రణీత్, రైతులు టి రాజన్న, బి భోజన్న, ఎస్ రవి, ఎన్ పద్మ, కె సాయన్న తదితరులు పాల్గొన్నారు. నమోదు చేయకపోవడం వల్ల 133 మంది పేర్లు కల్లంతి కావడం, అదే తరుణంలో కూపల్లి సొసైటీలో 19 మంది పేర్లు కల్లంతి కావడం, ఇది నిజంగా శోచనీయం. ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది పేర్లను నమోదు చేయండి, చట్టం ప్రకటించినప్పటికీ కూడా ఈరోజు సొసైటీ నిర్లక్ష్యం వల్ల ఇలా 153 మంది రైతులు అనర్హులుగా ప్రకటించడం అనేది జరిగింది. తక్షణమే చట్టం పేరుతో సంబంధం లేకుండా ఆ రైతుల రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలా. ఒకవేళ అలాంటి చర్యలు చేపట్టకపోతే రేపు రాబోయే కాలంలో రైతులను సమీకరించి పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేవేళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేసింది. ఎస్సీ సప్లాన్ నిధులను తగ్గించి అన్యాయం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్డీఎఫ్ నిధులను గత ప్రభుత్వం కంటే 3,500 కోట్లను తగ్గించి ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేకాన్ని ప్రదర్శించడం జరిగిందని భావిస్తున్నామన్నారు. అలాగే చేవేళ్ల ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని రానున్న రోజుల్లో చేవేళ్లలో ప్రకటించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. హక్కుల సాధన కోసం రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ నేలన్ రాజు, సందీప్, సాయి కుమార్, కిషోర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తగలబెట్టడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్డీఎఫ్ నిధులు 36,000 చిల్లర ఉంటే ఈ సంవత్సరము 33,000కు కోత పెట్టి 3,000 రూపాయలు కోత పెట్టిరు. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ కొత్తగా ఇది రేవంత్ రెడ్డి గారు నిధులు తగ్గించడం దళితులను మోసం చేయడమే అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా దళితులకు ఏదైతే చేవేళ్లలో ఏదైతే డిక్లరేషన్ ప్రకటించారో డిక్లరేషన్ లో 6 లక్షల ఇల్లు దళితులకు ఇస్తా అని చెప్పారు. 6 లక్షల ఇల్లు ఎక్కడా అని అడుగుతా ఉన్నాం. మాకెందుకు ఇట్లా చేస్తున్నావు? దళితులను ఓటు బ్యాంక్ గా వాడుకొని ఈరోజు ఎందుకు మోసం చేస్తున్నావు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి పైన ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే అంబేద్కర్ అభయహస్తం పేరు మీద దళిత బంధును అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అనేక పథకాలు తీసుకొచ్చినావు. మరి 12 లక్షల రూపాయలు ఎప్పుడు మొదలు పెడతావో చెప్పు. ఆ 12 లక్షల రూపాయలు చెప్పి దళితులు ఓట్లు వేయించుకున్నావు కాబట్టి ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దళితుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి లేకుండా ఇతర వ్యాపారాలపై దృష్టి లేకుండా ఉన్నప్పుడే ప్రమాదరహిత జీవనం కొనసాగించవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. ప్రతి ఏటా మనం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న ప్రమాదాల సంఖ్య మాత్రం పెరుగుతోందన్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలు కొన్ని అయితే అనుకోని విధంగా జరిగే ప్రమాదాలు కొన్ని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదాతల ముఖాలలో ఆనందం. అసెంబ్లీ ఆవరణలో 2వ విడత రుణమాఫీని ప్రకటించిన సీఎం. పాల్గొన్న పలు పార్టీల నాయకులు. ఆర్మూర్ మున్సిపాలిటీ అక్రమాలపై బీజేపీ నిరసన. కలెక్టర్ చొరవ తీసుకుని విచారణ జరపాలని డిమాండ్. పండగ వాతావరణంలో రుణమాఫీ. లాంఛనంగా చెక్కులను అందజేసిన కలెక్టర్. పొతంగల్ మండల కేంద్రంలో వ్యక్తి దారుణ హత్య. ఆధారాల కోసం అన్వేషిస్తున్న పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బోధన్ ఏసీపీ. దగ్గర పడుతున్న ఆషాఢ మాసం.
ఉమ్మడి జిల్లాలలో బోనాల పండగ, గ్రామ దేవతలకు బోనం సమర్పించిన పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.